నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం చాలామంది కూడా ఒక సొంతింటి కల నెరవేర్చుకోవడం అండ్ అలాగే ఒక మంచి ఓపెన్ ప్లాట్ తీసుకొని ఒక ఫార్మ్ హౌస్ కట్టుకోవాలి, ఒక విల్లా కట్టుకోవాలి అనుకునే వాళ్ళే చాలామందున్నారు. అండ్ అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య కాలంలో చేగుంట ఏరియాలో చాలా పాపులర్ అవుతుంది. అండ్ ఫర్దర్‌గా దీంట్లో స్కోప్ ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటున్నారు. సో, వాళ్ళందరికీ కూడా ఇన్ డీటెయిల్‌గా శ్రేయస్‌లెన్ ప్రాపర్టీస్ నుంచి జనరల్ మేనేజర్ మమత గారున్నారు. ఎస్పెషల్లీ చేగుంట ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానినైతే డీల్ చేస్తూ ఉన్నారు. చేగుంటలో అసలు ఎలా ఉంది? దాని స్కోప్ ఫర్దర్‌గా ఎలా ఉంటుంది? అక్కడ వాళ్ళించే డెవలప్‌మెంట్స్ ఏంటి? వీటన్నిటి గురించి మనమైతే మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. సో, ఫస్ట్‌గా నేనైతే రియల్ ఎస్టేట్ అనంగానే నాకులాగా చాలా మందికి కూడా ఉండే క్వెషన్, అయ్య బాబోయ్! హైడ్రా ఉంది. ఎలా తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. మరి చేగుంటలో మీరు డీల్ చేస్తున్న శాంతం మీడోస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ హైడ్రా ఎఫెక్ట్ ఉంటుందా? మనదొచ్చేసి కంప్లీట్‌గా డీటీసీపీ రేరా అప్రూవ్డ్ మేడం. శాంతా మెడోస్ ప్రాజెక్ట్. హ్మ్. టోటల్ 46 ఎకర్స్. హైడ్రాకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అప్రూవ్డ్ మనము డీటీసీపీ అప్రూవ్డ్‌తో ఉన్న ప్రాజెక్ట్ వేసాం మేడం. మనకి హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదు. హ్మ్. మన శాంతా మెడోస్ గురించి తెలుసుకోవాలంటే కంప్లీట్ ఏంటంటే మనకి హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదు మేడం. ఇది మనకి డీటీసీపీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్‌తో వేసాము. అండ్ డైరెక్ట్ హైవే ఫేసింగ్ వెంచర్ ఇది. ట్రిబుల్ ఆర్‌కి అతి సమీపంలో జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది మన ప్రాజెక్ట్. హ్మ్. హైవే NH44 జాతీయ రహదారికి ఆనుకొని ఉంటుంది. తూప్రాన్, చేగుంట. ఓకే. మనకి చేగుంట చూసుకుంటే సరౌండింగ్ 2 మనకి కంపెనీస్ ఉన్నాయి. ఎంప్లాయ్‌మెంట్ జోన్ చాలా ఉంది. హ్మ్. అండ్ 2700 ఎకర్స్‌లో మనకి ఎంప్లాయ్‌మెంట్ జోన్ అనేది వస్తుంది. అంటే 6-7 లాక్స్ పీపుల్స్ ఎంప్లాయ్‌మెంట్ జోన్ ఉందక్కడ మనకి. అండ్ ఇంకా మన ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలి అంటే ఇది టోటల్ 46 ఎకర్స్. హ్మ్. ఇందులో మనకి మినిమమ్ ప్లాట్ సైజ్ 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయి. అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట. ఓకే. టోటల్ ఎన్ని ప్లాట్స్ ఉంటాయి మేడం? 545 ప్లాట్స్ ఉన్నాయి మ్యామ్ ఇప్ టోటల్. ఓకే. అండ్ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టే డీల్ చేసారా? ప్రీవియస్‌గా వేరే కూడా మీరు డీల్ చేయడం జరిగిందంటారా? డీల్ చేసాం మేడం. ఓకే. కంప్లీట్ అంటే ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ ఇప్పటివరకి మనము 23 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. హ్మ్. ఇది మనదొచ్చేసి 25థ్ ప్రాజెక్ట్ మేడం ఇందులో. ఓకే. అండ్ ఇందులో మనం చూసుకుంటే ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్స్ చూసుకుంటే ఎంట్రన్స్ బిగ్ ఆర్చ్ హ్మ్. అండ్ బ్యూటిఫుల్ ల్యాండ్‌స్కేప్. టోటల్ అన్ని సీసీ రోడ్సే ఇచ్చాము. అండ్ పార్క్ చూసుకుంటే ఇందులో మనకి 4½ ఎకర్స్‌లో పార్క్స్ ఇచ్చాము. పార్క్‌లో డెవలప్‌మెంట్ చూస్తే మనకి టెన్నిస్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సైక్లింగ్ అండ్ జాగింగ్ ట్రాక్ హ్మ్. అండ్ యోగా హ్మ్. ఇవన్నీ డెవలప్‌మెంట్స్ ఇచ్చాము. అండ్ ఓకే. స్కూల్స్‌కి కూడా మనము ల్యాండ్ అనేది ఇచ్చాము ఇందులో. మనం 1 ఎకర్ వరకి స్కూల్‌కి ఇచ్చాము. ఓకే. అండ్ ఓపెన్ స్పేస్ వస్తుంది ఇందులో మనకి ఒక హాఫ్ ఎకర్ వరకి. హ్మ్. అండ్ ఇంకా డెవలప్‌మెంట్ చూసుకుంటే అండర్‌గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, ఫుట్‌పాత్, ప్లాంటేషన్. దీని తర్వాత మేము ఆల్రెడీ అంటే దీన్ని దాటి వెళ్ళాం మ్యామ్. 26 కిలోమీటర్స్ లాంగ్‌లో ఇంకో ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాము. హ్మ్. 40 ఎకర్స్‌లో. ఇది ఇంకా ముందే ఉంటుంది. 26 కిలోమీటర్స్ ముందే ఉంటుంది. ఓహో! అంటే 26 కిలోమీటర్స్ బ్యాక్ ఉన్నదే ఆల్రెడీ సోల్డ్ అవుట్. సోల్డ్ ఔట్ అంటే కంప్లీట్ ఇది ఇంకా చేశాం. మంచి హాట్ కేక్ అని చెప్పొచ్చంటారా? యెస్ మేడం. ఓకే. హాట్ కేక్. ఎందుకంటే డైరెక్ట్ హైవే ఫేసింగ్ గాబట్టి, హ్మ్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ అనేది ఒస్తాయి కంపల్సరీ. 2-3 ఇయర్స్‌లో మనకి 6-7 లాక్స్ ఎంప్లాయ్‌మెంట్ జోన్ ఒస్తుంది. ఆల్రెడీ ఎంఎస్ఎన్ కంపెనీస్, టీసీఐఎస్‌సి కంపెనీస్ అండ్ ఇంకా మనకి పామ్ ఆయిల్ అనేది మనకి రీసెంట్‌గా ఇంకొక కంపెనీ గూడా యాడ్ అయింది యూఎస్ వాళ్ళది. అండ్ ఇంకా ఎంప్లాయ్‌మెంట్ జోన్ ఏంటంటే మన జీడిమెట్ల ఇండస్ట్రియల్‌లో ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రియల్ మొత్తం చేగుంటకి వచ్చే ఆల్రెడీ అంటే అదే వర్క్‌లో ఉంది. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాస్ మొత్తం అక్కడికే వస్తున్నాయన్నమాట. ఓకే. అంటే నాన్ సరౌండింగ్స్. పొల్యూషన్. హుహు. అవన్నీ కంపెనీస్ కూడా నాన్ పొల్యూషన్‌తో మన దగ్గరకొస్తున్నాయి. ఓకే. ఇంకా సరౌండింగ్స్‌లో ఏమున్నాయండి? ల్యాండ్ మార్క్ అంటే ఏం చెప్తారు? సరౌండింగ్‌లో అంటే మన ఎంప్లాయ్‌మెంట్ జోన్ ఒకటి ఉంది మ్యామ్. అండ్ స్కూల్స్, హ్మ్. అండ్ కాలేజెస్, అండ్ హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కటి మనం రెసిడెన్షియల్‌గా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఏమైతే ఉండాలో ప్రతి ఒక్కటి మన ప్రాజెక్ట్ నియర్ బై ఉన్నాయన్నమాట. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని సేల్ అయ్యాయి మేడం? మేడం అందులో వచ్చేసి 60% వరకి సోల్డ్ ఔట్ మ్యామ్. ఇంకా ఓకే. 40% ఉన్నాయి. 40% ఉన్నాయి. యెస్ అండ్ మేడం. అలాగే ఇందులో మార్ట్‌గేజ్ లోన్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఉన్నాయంటారా? యెస్ మేడం. కంపల్సరీ 50% బ్యాంక్ లోన్స్ అనేది ఇస్తున్నాం కస్టమర్స్‌కి. కస్టమర్స్‌కి 50% బ్యాంక్ లోన్ అనేది ఇస్తున్నాం. హ్మ్. చిన్న బడ్జెటే ఫ్రెండ్లీ బడ్జెటే. కాకపోతే ఆ బడ్జెట్‌లో కూడా మనం కస్టమర్స్‌కి బ్యాంక్ లోన్‌ని తీసుకొచ్చాము. అండ్ ఇంకా చూసుకుంటే మనకి అంటే మీరు ఏదన్నా ఒక బ్యాంక్‌తో టై అప్ అయ్యారా మేడం? యెస్ మ్యామ్. ఆల్రెడీ
మనం బ్యాంక్‌తో టైఅప్ ఉన్నాము. కస్టమర్స్‌కి బ్యాంక్ లోన్ ప్రాసెస్ కూడా మనమే దగ్గరుండి చేయిస్తాం అందులో. అండ్ అలాగే ఈ బడ్జెట్ ప్రకారంగా మనం చూసుకుంటే ఎలా ఉంటుంది మేడం? ఎవరైనా అఫోర్డబుల్ చేయొచ్చంటారా? బడ్జెట్ అనేది ప్రతి ఒక్కరికి మన ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఫ్రెండ్లీ బడ్జెట్‌లోనే మేము తీసుకొస్తాం మేడం. ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి, మేము బడ్జెట్ వైస్‌గా కూడా ప్రతి ఒక్కటి చూసి మేము వెంచర్స్ అనేవి వేస్తూ ఉంటాము. అట్లా మన ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ అనేది ఈ స్టేజ్‌కొచ్చింది మ్యామ్. రీసెల్లింగ్ ఆప్షన్ ఎలా ఉంటుందండి? రీసేల్ అనేది కంపల్సరీ కస్టమర్స్‌కి మేము ప్లాట్ తీసుకున్నప్పుడే చెప్తాం. 100% మాదే రీసేల్ చేసే బాధ్యత అని చెప్పి మేము కస్టమర్స్‌కి ఇప్పిస్తాము. అదే మాట పైన మేము 100% ఉంటాము. అండ్ అలాగే మేడం ఎవరికైనా కూడా ప్లాట్ నచ్చి లేదంటే తీసుకోవాలి అనుకునే వాళ్ళు అంటే ప్రొసీజర్ ఎన్ని డేస్ ఉంటుంది? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది మేడం? ఇది మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి 45 డేస్ ఉంటుంది మ్యామ్. హ్మ్. 45 డేస్ లోపు లేదు తొందరగా కావాలి అనుకున్న వాళ్ళకి కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ విత్ 1 ఆర్ 2 డేస్‌లో కూడా మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము. లేదంటే 45 డేస్‌లో కంప్లీట్ చేస్తాము. అండ్ దాంతో పాటు మీరన్నారు రీసెల్లింగ్ ఆప్షన్ కూడా శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ అయితే కల్పిస్తుంది అని. యెస్ ఆ మ్యామ్. రీసెల్లింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొసీజర్ ఎలా ఉంటుంది మేడం అమ్మడానికి? అమ్మడానికి ఇప్పుడు ఏదైతే వాళ్ళు అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వితిన్ ఒక 2 ఇయర్స్‌కి వాళ్ళకైతే మంచి బెనిఫిట్స్ వచ్చే విధంగానే మేము హ్మ్. చూస్తాము. హ్మ్. 2 ఇయర్స్‌కి వాళ్ళకి తీసుకున్న దానికంటే ఇంకా ఎక్కువ డబల్ అయ్యే విధంగానే దానిపైనే చేస్తాం. ఓకే. అండ్ దాంతో పాటు మేడం కస్టమర్ అంటే ఇప్పుడు కస్టమర్స్ ఇంత బిల్డ్ అయింది అంటే మనం ఏ బిజినెస్ చేస్తున్నా దానికి ముఖ్యంగా కస్టమరే ఎక్కువగా ఉంటారు. యెస్ మ్యామ్. మరి ఆ కస్టమర్ రెప్యుటేషన్‌కి మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు? ఒకసారి ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు మాకు ఫ్యామిలీయే. హ్మ్. ఫ్యామిలీ అనుకుంటాం కాబట్టి కస్టమర్స్ మేము మంచి రిలేషన్‌లో ఉంటాము. ప్లస్ వాళ్ళ రిఫరెన్సే మాకొస్తూ ఉంటాయి. ఎందులో ప్రాజెక్ట్ మేము చేసినా కూడా ఫస్ట్ ప్లాట్స్ మా కస్టమర్స్‌వే ఉంటాయి. ఓకే. అండ్ ఇప్పటివరకు ఎంతమందికి మీ సర్వీస్ అందించడం జరిగింది? ఒక జర్నీ స్టార్ట్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది మేడం మీది ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ తోటి? 2019 నుంచి స్టార్ట్ చేశాం మ్యామ్. హ్మ్. ఇప్పటివరకి మేము చాలా కస్టమర్స్‌కి సొంతింటి కల నెరవేర్చామనుకుంటున్నాము. ఓకే. చాలా హ్యాపీ కస్టమర్స్ కూడా ఉన్నారు. ఇప్పటివరకి జర్నీ చేస్తున్నారు. హ్మ్. అండ్ ఇంకా చేస్తూనే ఉంటారు మ్యామ్. సో మేడం కొత్తగా మన ఈ శాంతం మిడల్స్‌లో జరుగుతున్న ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటి మేడం? మేడం ఈ సండే అనేది కస్టమర్ మేళా నిర్వహిస్తున్నాం మ్యామ్. ప్రతి ఒక్కరు ఒకవేళ మాకు సొంత ఇల్లు కావాలి, మేము ఈ హైదరాబాద్‌లో సొంత ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి మేము మంచి సజెషన్ ఇస్తాము. ఎందుకంటే మన చేగుంట అనేది కూడా హైదరాబాద్ పరిధిలోకి వస్తుంది. హెచ్ఎండిఏ పరిధిలోకి. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు ఈ చిన్న ఫ్రెండ్లీ బడ్జెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి హైవే ఫేసింగ్‌లో ఇంకా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఈ సండే రోజు కస్టమర్ మేళా ఉంది. ప్రతి ఒక్కరు సైట్‌కొచ్చి విజిట్ చేస్తే కంపల్సరీ మేము వాళ్ళకి సర్వీస్ ఇస్తాము. మన ప్రాజెక్ట్ చూసి 100% నచ్చుతారు కూడా. ప్రాజెక్ట్ కూడా అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎలా మేడం ఎలా అప్రోచ్ అవ్వాలి? ఒకవేళ కస్టమర్ మేళాకి అటెండ్ అవ్వాలి అన్నా, లేదు అంటే మన శాంతం మిడోస్‌లో ఎస్పెషల్లీ చేగుంట ఏరియాలో ఉన్న ప్లాట్స్ గురించి తెలుసుకోవాలి అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మేడం కింద ఇస్తున్న స్క్రోలింగ్ నంబర్‌కి నాకు కాల్ చేస్తే ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటాము. ఎవ్రీ టైమ్ ఏ టైంలో కాల్స్ చేసినా కూడా మేము వాళ్ళకి ఆన్సర్ ఇస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం.